సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం ప్రజలందరికీ ఊహించని గుడ్ న్యూస్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటని కూడా వీడియోలో తెలుస్తుందో వీడియో చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. వీళ్ళకైతే వెళ్ళిపోదాం. ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. యువత కోసం కొత్త పథకం అమల్లోకి తీసుకొచ్చింది. భారీ సబ్సిడీతో వారికి ప్రోత్సాహం ఇవ్వాలని చెప్పేసి డిసైడ్ అయిందనమాట. ఇందుకోసం ఈ తాజా ప్రతిపాదన విధి విధానాలు ఖరారు చేసింది. ఇప్పటికే యువత నుంచి దరఖాస్తులు ఆహ్వానించగా వచ్చే వారం నుంచి లబ్ధిదారులు ఎంపిక చేయనుంది. దీని ద్వారా యువతకు స్వయం ఉపాధి కల్పించేలా ప్రభుత్వం కార్యాచరణ అయితే ఖరారు చేసింది. తెలంగాణ ప్రభుత్వం యువత కోసం మరో పథకం కూడా అమలు చేస్తుంది. ఎస్సీ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు ఆర్థిక సాయం అందిస్తుంది. సో ఆ భాగంగానే ఈ కామర్స్ లాజిస్టిక్ రంగంలోకి అడుగుపెట్టాలనుకునే యువతకు ప్రోత్సాహం అందించేందుకు గాను నిర్ణయించిందనమాట. అందులో భాగంగానే యువతకు ఎలక్ట్రానిక్ వాహనాలకు తక్కువ ధరకే అందించనుంది. భారీగా సబ్సిడీతోని ఈవీ వెహికల్ను అందించాలని నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం ఇప్పటికే యువత నుంచి దరఖాస్తులు ఆహ్వానించగా వచ్చే వారం నుంచి లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు అర్హులైన వారికి వెహికల్ పంపిణీ చేసేందుకు సిద్ధమవుతుంది. ముందుగా పైలట్ ప్రాజెక్టు కింద ఈ పథకం అమలు చేయనున్నారు. అందులో భాగంగానే దాదాపు 10,000 మందికి తొలి విడత ఇవ్వనున్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలు కాగా ఈ పథకం ద్వారా 219 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఈ వెహికల్ ద్వారా లాజిస్టిక్, ఈ కామర్స్, డెలివరీ రంగంలో యువత రాణించవచ్చు. దాదాపు 30,000 మంది దరఖాస్తులు చేసుకోగా దాదాపు 516 మందికి 2 వీలర్స్ అందించనున్నది. ఒక్కో యూనిట్కి విలువ వచ్చేసి ₹1,00,000 నిర్ణయించగా ముందుగా 2,508 మందికి 3 వీలర్ ఎలక్ట్రానిక్ వాహనాలు అయితే అందించనున్నారు. ఇందుకోసం ఒక్కొక్క ఈవీ వెహికల్ 3 లక్షల ఖర్చు కానుంది. వీటి కోసం తయారీదారుల నుంచి టెండర్లను ఈ నెలాఖరు కల్లా ఖరారు చేయనున్నారు. దీంతో ప్రభుత్వం కాలుష్య రహితంగా కొత్త వాహనాలు తీసుకురావాలనే లక్ష్యంతో పాటు యువతకు స్వయం ఉపాధి కల్పించేలా పథకాన్ని రూపకల్పన చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరు కూడా ఈ పథకం ద్వారా మేలు జరుగుతుందని చెప్పేసి అధికారులు అయితే వెల్లడించడం జరిగింది.